शोभा माता जी, हरे कृष्णा। हरे हरे कृष्ण कृष्णा प्रणमाలు प्रभु जी ప్రభుజీ प्रणाम। दंडवत प्रणाम। सुधा हरे माता जी, कृष्ण ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। वीणा वादिनी गोपी माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी ప్రణామాలు ప్రభు जी। హరే కృష్ణ, దండవత్ ప్రణామం. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఇక్కడ. సో ఇది మంగళాచరణ ప్రేయర్స్ ఉంటాయి. ఇంట్రొడక్షన్. ఓకే, ఈ ప్రేయర్స్ అందరం కలిసి చేద్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जामे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। नित्यनामिनेच्छे नाम मेरहाटे श्रद्धामूल्ये नाम धीटे चेरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు నామ్ లక్ష్మణ దండవత్ ప్రణామం. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ 2వ స్కందము 4వ చాప్టర్ 20వ శ్లోకము. సో ఈ క్లాస్ ప్రారంభించే ముందు మీరందరూ వైష్ణవులు ఆ, కృష్ణ కథ వినడానికి వచ్చారు, భాగవతం వినడానికి వచ్చారు. సో మీ అందరి పాదాలకు నా యొక్క నమస్కారం, దండవత్ ప్రణాం. ఆ, సో ఇది మనకు ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి కాల్ అండ్ రిపీట్ చేయండి.
ఈ వర్స్ మనము 3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ డివోటీస్ అందరూ రిసైట్ చేయొచ్చు. శ్రియపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ప్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః దాంపతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతిశ్చాంధకవృష్ణిసాత్వతాం పతిర్గతిశ్చాందకవృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః శ్రియపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ప్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతిశ్చాందకవృష్ణిసాత్వతాం పతిర్గతిశ్చాందకవృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః సాధతాం మే భగవాన్ సతాం పతిః శ్రియపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ ప్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతిర్ ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతిశ్చాందకవృష్ణిసాత్వతాం నిర్గతిచ్చాందకవృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః సీదతాం మే భగవాన్ సతాం పతిః డివోటీస్ అన్మ్యూట్ చేసి రిసైట్ చేయొచ్చు. అందరూ మ్యూట్ లో ఉన్నారు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. శ్రియాపతి యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్లోకపతి ధరాపతి పతిర్గతి పతిర్గతి చ అంధక వృష్టి సాత్వాతాం ప్రసీదాతాం మే భగవాన్ సతాం పతి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రియపతిర్యజ్ఞపతిర్ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతిచ్ఛాందకవృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. హరే కృష్ణ. థ్యాంక్ యూ సుధామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. అజ్ఞపతి ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్టి సాత్వాతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్రేయః పతిర్యజ్ఞపతిః ప్రజాపతి శ్రేయం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతాంచాందకవృష్ణిం సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాత. చదవాల మాతాజీ నేను. చదవండి. హరే కృష్ణ. శ్రేయపతి యజ్ఞపతి ప్రజాపతి ధియాపతి లోకపతిర్ధరాపతి పతిర్గతి చాందక వృష్టి సాత్వాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. శ్రియపతిర్యజ్ఞపతిః ప్రజాపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతిశ్చాందకవృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్రేయపతిర్యజ్ఞపతి ప్రజాపతి శ్రేయాపతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందకవృష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. హరే కృష్ణ ప్రభుజీ.
శ్రియాపతి యజ్ఞాపతి ప్రజాపతి దిహ్యాంపతి లోకపతి ధారపతి పతిర్గతి చాందక వృష్ణి సాత్వతం ప్రసీదాతం హే భగవాన్ సతాం పతి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సరిత. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. చదవాలా ప్రభు? ఎస్ మాతాజీ. 20వ శ్లోకం 4వ అధ్యాయం. శ్రియపతి యజ్ఞపతి యజ్ఞపతి ప్రజాపతి ధియాం పతి లోకపతి ధరాపతి పతిర్గతిశ్చాంద కవృష్ట సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. హరే కృష్ణ ప్రభు. ప్రణామ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఓకే, సో శ్రియపతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. Translation. May Lord Sri Krishna, who is the worshipable Lord of all devotees, the protector and glory of all the kings like Andaka and Vrishni of the Yadu dynasty, the husband of all goddess of fortune, the director of all sacrifices, and therefore the leader of all living entities, the controller of all intelligence, the proprietor of all planets, spiritual and material, and the supreme incarnation on the earth, the supreme all in all, be merciful upon me. సో దీని యొక్క తాత్పర్యము తెలుగులో, భక్తులందరకు పూజనీయ భగవానుడు యదు వంశము నందలి అందక వృష్ణి రాజుల రక్షకుడను మరియు యశస్సును, లక్ష్మీదేవి భర్తయును, సమస్త యజ్ఞ నిర్దేశకుడైనందున సమస్త జీవులకు పతియును, బుద్ధిని నియమించు వాడును, ఆధ్యాత్మిక భౌతిక లోకములన్నింటినీ అధిపతియును, ధరిత్రిపై ద్రవ్య అవతారమూర్తియును, సర్వమయుడు అగు శ్రీకృష్ణ భగవానుడు నా ఎడ కరుణ గొనుగాక. సో ఈ ప్రేయర్ ఎవరు చేస్తున్నారు? సుఖదేవ గోస్వామి చేస్తున్నాడు అనమాట. మనం ఎక్కడికి వచ్చాం? అసలు ఈ చాప్టర్ ఏంటిది? సో మనకు 1వ స్కందం తర్వాత 1వ స్కందంలో ఇవన్నీ అయిపోయి పరీక్షిత్ మహారాజ్ వచ్చి కూర్చొని అక్కడ భాగవత్ కథ వినడానికి సుఖదేవ గోస్వామిని వ్యాసాసనిస్తారు. సో సుఖదేవ గోస్వామి వ్యాసాసనంలో కూర్చొని అక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద డివోటీస్ ఉంటారనమాట. అక్కడ మనకు ఏ ఋషి పేర్లు మనం విన్నామో పురాణాల్లో, ఇతిహాసాల్లో ఇంతకు ముందు, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వశిష్ఠముని ఉన్నాడు, అసిత దేవల, తర్వాత విశ్వామిత్రుడు, అందరూ ఉన్నారు అక్కడ. సో అందరిట్లో అక్కడ ఈ పరీక్షిత్ మహారాజు వెళ్ళి అందరినీ అడుగుతున్నాడు అనమాట, ప్రశ్నలు అడుగుతుంటే అంతలో ఒక 16 సంవత్సరాల బాలుడు అక్కడికి వచ్చాడనమాట. ఆయన పేరు సుఖదేవ గోస్వామి. ఆయన ఎవరు? వ్యాసదేవుని కొడుకు. సో ఆయన ఏంటి, అసలు దుస్తులు కూడా వేసుకోలేదు. అంటే ఆయనకి బాడీలీ కాన్సెప్షన్ ఏమాత్రం లేదనమాట. నేను ఈ శరీరం అనేది ఆయనకు అసలు ఏమాత్రము, ఓన్లీ ఆత్మతత్వ జ్ఞానంలోనే ఉన్నాడు ఆయన. సో ఆయన రాగానే ఆయన లోపలి ఆయన చూస్తే ఒక వెలుగులాగా ఉంది అనమాట. వెలుగు వస్తుంది, ఆయనలో నుంచి ఉద్భవిస్తుంది. అందరూ ఇమ్మీడియట్ గా దండవత్ ప్రణామం చేసి, మీరు ఈ వ్యాసాసనంలో కూర్చోండి, మీరు ఈ భాగవత కథ చెప్పండి. అప్పుడు పరీక్షిత్ మహారాజు రకరకాల ప్రశ్నలు వేస్తాడనమాట. చనిపోయే ముందు నాకు 7 రోజులే టైం ఉంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, ఎస్పెషల్లీ చనిపోయే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ మన గురించి అడుగుతున్నాడు అనమాట. సో ఇట్లా అడుగుతూ ఆయన సమాధానాలు చెప్తూ అలా అలా వస్తున్నారు. మనం 2వ స్కందంలోకి వచ్చాం. 2వ స్కందంలో ఇప్పుడు మనం 4వ చాప్టర్లో ఉన్నాం. ఇది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, అంటే ఇది సృష్టి క్రమము. సృష్టి ఎలా తయారవుతుందో, సృష్టిని ఎలా చేయబడుతుందో ఈ చాప్టర్లో మనము
డిస్కస్ చేస్తానమాట. అసలు ఏంటి ప్రాసెస్? ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకోండి. ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ముందు జాగా సరిగ్గా లెవెల్ చేయాలి. లెవెల్ చేసిన తర్వాత ముగ్గు పోయాలి. అంటే డైమెన్షన్స్ ఎక్కడ పిల్లర్‌లొస్తాయి, ఎక్కడ మన పునాది ఎక్కడ తీయాలి, అట్లా వైట్‌గా ఇట్లా ముగ్గు దారం పెట్టి అది పోసిన తర్వాత దాన్ని తవ్వి, ఆ తర్వాత కింద మంచి బేస్‌మెంట్ స్ట్రాంగ్ బేస్‌మెంట్ సిమెంటు, రాళ్ళతో ఏసిన తర్వాత గోడలు కట్టి అవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా ఒక ప్రాసెస్‌లో ఎళ్ళిపోతుందనమాట. మరి ఈ బ్రహ్మాండాన్ని, సృష్టి మొత్తాన్ని ప్రాసెస్ ఏంటి? అనేది ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి ఈ చాప్టర్ అనమాట మనం. సో, ఈ చాప్టర్‌లో ఫస్ట్ సూత గోస్వామి తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడనమాట. సో, ఇక్కడ ఏమంటున్నాడు సూత గోస్వామి రెండో శ్లోకంలో డిటాచ్‌మెంట్. నువ్వెప్పుడు కూడా సంగత్వంలో ఉండకూడదు. ఓ రాజా! మనం ఎప్పుడు కూడా డిటాచ్డ్‌గా ఉండాలి. నిస్సంగత్వంలో ఉండాలి. అంటే నిస్సంగత్వంలో ఉండాలి అంటే ఏంటి? ఉదాహరణకి ఒక బురద నీళ్ళల్లో తామరాకు మొలుస్తుంది. ఆ తామరాకు మొలిసినప్పుడు తామర ఆకులు కానీ, తామర పువ్వు కానీ బురద రాసుకొని ఉండదనమాట. సో, దానిపైన మీరు బురద ఏసినా సరే, దానిపైన నీళ్ళేసినా సరే ఏమైతే ఇట్లా జారిపోతుంది. రైట్? సో, కొన్నిటికేంటంటే ఇప్పుడు ఇప్పుడు మన చేతులకు ఆయిల్ రాసుకున్నామనుకోండి. ఆయిల్ నూనె రాసుకుంటే సో, మన 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 చేతులకు ఆయిల్ రాసుకున్నామనుకోండి ఏమవుతుంది? స్టిక్కీ అయిపోతుంది. అంటే అది మంచిగా సోప్ పెట్టి కడిగితే తప్ప ఊడదనమాట. అంటే గట్టిగా పట్టుకుంటుంది. మనం కూడా అలా పట్టుకోకూడదు ప్రతి విషయాలిక్కడ. ఈ ఈ భౌతిక ప్రపంచంలో మనం అలా కూడా పట్టుకోకూడదు. మనం డిటాచ్డ్‌గా కావాలి. అసలు డిటాచ్‌మెంట్ అంటే ఏంటి? డిటాచ్‌మెంట్ అంటే మనం సంగత్వం లేకుండా ఉండాలి. ఒక కొబ్బరికాయ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీల ప్రభుపాద ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. సో, మనం యాక్చువల్లీ ఆత్మ. సో, ఈ ఆత్మ అనేది మీరు కొబ్బరికాయ లోపట ఆ పీచు తర్వాత టెంక ఉంటుంది గట్టిగా. ఇంకా పగలగొట్టలేదు. దాని లోపట తెల్ల కొబ్బరి ఉంటుంది. సో, ఆ తెల్ల కొబ్బరి అంతా కుడక. ఆ కుడక దాని లోపట వాటర్ అది సోల్. అది ఆత్మ అనుకోండి. ఇప్పుడు ఆత్మ దేనికి అటాచ్ అయ్యింది? ఆ కొబ్బరి చిప్పకి అటాచ్ అయ్యిందనమాట. సో, పచ్చి కొబ్బరిని మీరు పలగొట్టిన తర్వాత దేవుడికి ఆఫర్ చేసి పలగొట్టిన తర్వాత మీరేం చేస్తారు? ఆ కొబ్బరి తీయడానికి చాలా కష్టపడతారు. కొందరు స్పూన్‌లు పెడతారు. కొందరు కత్తి పెడతారు. కొన్ని కొన్ని సార్లు కత్తి విరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అంత గట్టిగా ఉంటుంది. కొందరు డైరెక్ట్‌గా పళ్ళల్లో పెట్టి తినడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎంతకి ఊడదు. అంటే అంత గట్టిగా పట్టుకుందనమాట. సో, అది బద్ధత్వం. మనం కూడా ఏం చేస్తున్నామంటే, మనము పుట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతము, వీళ్ళు నా తల్లిదండ్రులు, ఇట్లా అని చెప్పేసి మనం గట్టిగా పట్టుకొని ఉంటున్నాం. మన యొక్క తల్లిదండ్రులకు కానీ, మన యొక్క పిల్లలు కానీ, మన యొక్క చుట్టాలు కానీ, బంధుమిత్రులతో గానీ, మనం గట్టిగా పట్టుకొని ఉంటున్నామనమాట. ఎంత గట్టిగా పట్టుకొనుంటే అంత కష్టమవుతుంది ఆ కొబ్బరి తీయడానికి. అదే మీరు ఆ కొబ్బరికాయ ఇంకో కొంచెం ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ కొడుక కొంచెం కొంచెం వదులుతూ వస్తుందనమాట ఆ టెంకకి. ఇంకా కొన్ని రోజులైన తర్వాత ఇలా ఊపితే ఏమవుతుందంటే ఆ టెంక చప్పుడొస్తుంది. లోపల నీళ్లుంటాయి. కానీ ఆ టెంక కూడా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కొడుక టెంకలో కొట్టుకుంటుంటుంది. అంటే అది మొత్తం ఊడిపోయింది లోపట. ఇప్పుడు అది పలగొట్టామనుకోండి, పలగొడితే ఇమ్మీడియేట్‌గా ఓన్లీ మీకు గుండ్రగా ఆహ్, కుడుక ఉంటుంది. ఆ కుడుకని మళ్ళీ కట్ చేస్తే మీకు అలా నీళ్లొచ్చేస్తాయి. సో, అట్లా మనం అలా కావాలన్నమాట. సో, మన యొక్క ఆత్మ ఏం చేసింది ఇప్పుడు ఈ శరీరంతో గట్టిగా పట్టుకొని ఉందన్నమాట శరీరాన్ని. ఈ శరీరం ఆత్మని అంత గట్టిగా ఉందన్నమాట అటాచ్‌మెంట్. మనమేం చేయాలి? ఈ భక్తియుత సేవ ద్వారా మనం రోజు చాంటింగ్ చేసి, రోజు టెంపుల్‌కి వెళ్ళి, రోజు భాగవతం చదివి, భాగవతం శ్రవణం వినడం వల్ల ఏమవుతుందంటే, మన యొక్క ఆత్మ ఈ శరీరానికి ఆ టెంక వదులైపోతుందన్నమాట. ఎప్పుడైతే టెంక పగిలిపోతుందో, అంటే ఈ శరీరం పడిపోతుందో, మనం డైరెక్ట్‌గా గోలోక బృందావనానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఆ చిప్పకు పట్టుకొని గట్టిగా ఉన్నామనుకోండి, అప్పుడు ఇంకో జన్మ తీసుకోవాలి. సో, అది ఉదాహరణ శ్రీల ప్రభుపాద చెప్తాడన్నమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు? డిటాచ్‌మెంట్. సూత గోస్వామి ఏం చెప్పాడు రెండో శ్లోకంలో? ఆత్మజాయా సుతాగారా పశుద్రవిన బంధుషు రాజ్యే చావికలే నిత్యం విరూఢా మమతాం జహౌ. ఆత్మజాయ సుతాగార.
ఉమ్? నువ్వు ఈ యొక్క శరీరానికి మరియు ఈ శరీరంతో సంబంధం ఉన్న నా యొక్క భార్య లేదా నా యొక్క భర్త, నా యొక్క పిల్లలు, నా ఇల్లు, ఆ, నా యొక్క జంతువులు, నా యొక్క పెట్స్. అంటే వాళ్ళ రేపు ఎవరు ఇలా పెట్టుకోలేదు, కానీ మీరు ఇంతకు ముందు చూస్తే ప్రతి ఇంట్లో అందరికీ ఆవులు ఉండేటి. సో ఆవులు, కొందరికి గుర్రాలు, ఇట్లా పెట్టుకొని వాటి మీద కూడా అటాచ్మెంట్. రకరకాల గుర్రాలు తీసుకొని వచ్చి రాజులు వాటిపైన స్వారీకి వెళ్ళేవారు అనమాట. తర్వాత ధనం, ఇది నా ధనం, వీళ్ళు నా బంధుమిత్రులు. ఉమ్, తర్వాత ఇది నా రాజ్యం, ఇది నా ఇల్లు, ఇది నా ప్రాంతం, ఇది నా స్టేట్, ఇట్లా అని మనం గట్టిగా పట్టుకొని ఉన్నాం అనమాట. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్లాంటి బాగా లోతుగా ఉంది ఈ అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ అంటే ఈ యొక్క బద్ధత్వము, ఈ యొక్క సంగత్వము బాగా అటాచ్డ్గా ఉంది. నువ్వేం చేయాలి? దీని నుంచి డిటాచ్ కావాలి. ఎట్లయితే కొడుక ఆ కొబ్బరి కొడుక ఆ టెంకకి వదులుగా ఉంటే ఎంత ఈజీగా వచ్చేస్తుంది, అట్లా మనం ఈజీగా వదలాలన్నమాట. అంటే ఈ మన చుట్టుపక్కల ఉన్న మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, వీటన్నిటితో ఎక్కువగా మనం అటాచ్మెంట్, బద్ధత్వంలో ఉండకూడదు. అది చెప్పాడు. చెప్పిన తర్వాత రినౌన్సియేషన్, ధర్మ, అర్థ, కామ ఇవన్నీ కూడా అన్నీ వదిలేసేసి నువ్వు కృష్ణ భగవానుడి భక్తిలో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఇదంతా చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలు ఏమడుగుతాడు? మీరు చెప్పేదంతా చాలా చాలా ఆత్మకు చాలా ఎన్లైటనింగ్ గా ఉంది. అంటే నాకు ఇది చాలా బాగా ఉంది. సుఖదేవ్ గోస్వామి మీరు చెప్పేది నాకు నాకు చైతన్యాన్ని తీసుకొస్తుంది అని చెప్పిన తర్వాత 6-7 శ్లోకాల్లో ఈ భగవంతుడు అసలు ఈ సృష్టిని ఎలా తయారు చేస్తున్నాడు నాకు అది తెలుసుకోవాలనుంది. ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఆ తర్వాత ఈ సృష్టిని ఎలా అంతమిస్తున్నాడు, అంటే దీని యొక్క క్రియేషన్ ఏంటి, దీని యొక్క మెయింటెనెన్స్ ఏంటి, దీని యొక్క డిస్ట్రక్షన్ ఏంటి. ఫస్ట్ ఈ క్రియేట్ చేయాలి, అంటే సృష్టి అంతా చేయాలి. ఆ తర్వాత సృష్టిని మెయింటైన్ చేయాలి. ఈ సృష్టి నడవడానికి మెయింటైన్ కావాలి. ఆ సృష్టి ఎలా నడుస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా నడుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వైండప్. ఇదంతా సృష్టిని మళ్ళీ ప్రళయం చేసి తీసుకెళ్ళాలి. అది ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. ప్రైమరీ క్రియేషన్, సెకండరీ క్రియేషన్, ఈ రెండు అంటే ఏంటి, తొలి క్రియేషన్, తర్వాత రెండో క్రియేషన్, ఇవన్నీ ఏంటి. తర్వాత భగవంతుని యొక్క ఈ యొక్క లీలలు కానీ, ఆయన చేసే ఇవన్నీ కూడా చాలా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ నాకు అంతు పట్టట్లేదు. ఇప్పుడు మీరు నక్షత్రాలు చూసారనుకోండి, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి, రైట్? మీరు ఇంత పెద్ద బ్రహ్మాండం, దానిపైన ఇంత పెద్ద సముద్రం, సూర్యుడు ఏ రోజు కూడా యాబ్సెంట్ కాలేదు, ఏ రోజు కూడా లీవ్ పెట్టుకోలేదు. సూర్యుడు వస్తున్నాడు, ప్రతిరోజు ఉదయిస్తున్నాడు. ఈ కాలాలు వస్తున్నాయి, వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఇవన్నీ చలికాలం వస్తుంది, ఇవన్నీ సీక్వెన్స్ అయిపోతున్నాయి. ఎంత చక్కగా చేశాడు ఇదంతా. ఇది నాకు ఇన్కన్సీవబుల్. అసలు నేను దీన్ని అంతు పట్టట్లేకపోతున్నాను. ఇదంతా ఎవరంటున్నారు? పరీక్షిత్ మహారాజ్ ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. అసలు భగవంతుడు ఈ అన్నిట్లలోకి ఎలా ఎక్స్పాండ్ అవుతున్నాడు, అన్నిట్లలో ఎలా ఉండగలుగుతున్నాడు, ఇవన్నీ నాకు చెప్పండి అని ఇన్ని ప్రశ్నలు వేశాడనమాట. ఇన్ని ప్రశ్నలు వేసినప్పుడు అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏం చేస్తున్నాడు? ఆయనే ప్రసీదతామే భగవాన్ సతాంపతి. ఇప్పుడు మనం చదివిన శ్లోకం, ఆ యొక్క భగవంతుడు నా చేత, లాస్ట్ లైన్ ఏంటది? సర్వమయుడు అగు శ్రీకృష్ణ భగవానుడు నాయడ కరుణ గుణగాక, నా యందు కరుణ ఉంచుగాక అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. సో ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? సో ఫస్ట్ సుఖదేవ్ గోస్వామి ఈ ప్రశ్నలన్నీ అడిగినాక ముందు సుఖదేవ్ గోస్వామి ఆ హృషికేశుణ్ణి, భగవంతుని తలుచుకున్నాడు. ఫస్ట్ భగవంతుని తలుచుకొని ఆయనే భగవంతునికి దండవత్ ప్రణామం చేస్తున్నాడు అనమాట. దండవత్ ప్రణామం చేసి రకరకాల ప్రేయర్స్ చేస్తున్నాడు అనమాట. అందులో ఒక ప్రేయర్ చూద్దాం, 15వ శ్లోకం. యత్కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం
తస్మై సుభద్రా శ్రవసే నమో నమః. ఈ శ్రీకృష్ణ భగవానుడు ఆల్ ఆస్పిషియస్ అన్నమాట. అంటే అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయన్నమాట. ఈ యొక్క ఆయనను గ్లోరిఫై చేయడం కానీ, ఆయనను కీర్తించడం కానీ, ఆయనను స్మరించడం కానీ, ఆయనను చూడడం కానీ, ఆయనను గుర్తు తెచ్చుకోవడం కానీ, ఆయనకు ప్రేయర్స్ చేయడం కానీ, ఆయన గురించి వినడం కానీ, ఆయనకు పూజ చేయడం కానీ, ఇవన్నీ చేస్తేనట ఏమవుతుంది? తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. ఏమవుతున్నది? అన్ని మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతున్నాయంట. సో మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు జస్ట్ కృష్ణ భగవాను నుంచి విన్నా సరే, ఆయనను గుర్తుంచుకున్నా సరే. ఇప్పుడు మళ్ళీ ఇంకో శ్లోకంలో ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సాబాహ్యాభ్యంతర శుచిః. సో యజ్ఞాలు చేసేటప్పుడు ఈ బ్రాహ్మణాస్ అందరూ ముందు స్నానం చేస్తారు, తెల్ల మంచి బట్టలు వేసుకుంటారు. ఇవన్నీ వేసుకొని యజ్ఞం స్టార్ట్ చేసే ముందు ఈ ప్రేయర్ చేస్తారు. ఆల్రెడీ క్లీన్ గా ఉన్నారు వాళ్ళు, ఆల్రెడీ స్నానం చేశారు, తిలక్ పెట్టుకున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు చేస్తున్నారు? సో మనం ఎటువంటి కండిషన్లోనైనా సరే, మనం స్నానం చేసినా చేయకపోయినా సరే, మనం మలినంలో ఉన్నా సరే, మంచిగా ఉన్నా సరే, మన లోపల ఎన్ని అనర్థాలు ఉన్నా సరే, ఏదైనా సరే, ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ, ఎటువంటి అవస్థలో అయినా సరే, యస్మరేత్ పుండరీకాక్షం, ఎప్పుడైతే మనం ఆ పుండరీకాక్ష కృష్ణ భగవాన్ తలుచుకుంటామో, సా బాహ్యాభ్యంతర శుచి, మన లోపట బయట శుచి, క్లీన్ అయిపోతాం. ఎందుకు? మన పాపాలన్నీ తొలగిపోతాయి. అది 15వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏం చెప్తున్నాడు 17వ శ్లోకంలో? తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మంత్రవిదస్సు మంగళా క్షేమం న విందంతి వినా యదర్పణం తస్మై సుభద్రా శ్రవసే నమో నమః. ఈ జ్ఞానీస్, కర్మీస్, యోగీస్, రకరకాల స్కాలర్స్, పండిట్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కెనాట్ అచీవ్ ఎనీ రిజల్ట్ వితౌట్ డెడికేటింగ్ దెమ్ టు హిస్ సర్వీస్. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జ్ఞానీస్ ఏం చేస్తున్నారు? జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నిస్తున్నారు. కర్మీస్ ఏం చేస్తున్నారు? నేను ఇది సంపాదించుకోవాలి, నేను ఇది సంపాదించుకోవాలి, నేను స్వర్గలోకానికి వెళ్ళాలి. కర్మకాండాలో వాళ్ళని కర్మీస్ అంటారు. కర్మ చేసి అక్కడికి వెళ్ళడం. జ్ఞానీస్ ఏంటి? జ్ఞానయోగ మార్గంలో ఉన్న వాళ్ళు, అన్ని చదువుకోవడము, ప్లస్ వాళ్ళు కవిత్వాలు రాయడము, ఊహాగానాలు చేయడము. తర్వాత యోగీస్ ఏం చేస్తున్నారు? హిమాలయాస్కి వెళ్ళి అష్టాంగ యోగా చేస్తున్నారు అనమాట. అష్టాంగలో ఎంతో కూర్చొని వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు. స్కాలర్స్, చాలా మంది సాంస్క్రిట్ స్కాలర్స్, వాళ్ళు వీళ్ళు వేదాలు చదువుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా సరే వాళ్ళకి ఏది దక్కదట. ఎప్పుడు? ఇవి ఏవైనా సరే వాళ్ళకు ఉన్నవి కృష్ణ భగవానునికి అర్పిస్తేనే వాళ్ళకి ఏదైనా దక్కుతుంది. కృష్ణ భగవానునికి సమర్పించుకోకపోతే అన్ని వేస్టే అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏం చెప్తున్నాడు? 18వ శ్లోకం. కిరాతహూనాంధ్ర పులింద పుల్కషా ఆభీర శుంభా యవనాకషాదయా ఏన్యే చ పాపయత్ అపాశ్రయాశ్రయా శుద్ధంతి తస్మై ప్రభవిష్ణవే నమః. అంటే ఎంత చెడ్డవాళ్ళైనా సరే, కిరాత, హూన, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆభీర, శుంభ, యవన, కషాదయ, ఇటువంటి జన్మల్లో పుట్టినా సరే వీళ్ళందరూ ఏంటంటే అతి నీచమైన జన్మలు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యవన అంటే ఎవరు? కుక్క మాంసం తినేవాళ్ళు, చాలా ఎంతో లోబడి ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు కిరాత, ప్లస్ హూన, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆభీర, శుంభ, యవన, కషాదయ, ఇటువంటి జన్మలు తీసుకున్నా సరే ఏన్యేచ పాప యద్ అపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. జస్ట్ ఇటువంటి పాప జాతుల్లో పాపాలు చేసే అలవాట్లతో ఉన్న ఇటువంటి పాప ఆత్మలు వీళ్ళు కూడా, ఈ జన్మలు కూడా ప్యూరిఫై అయిపోతారంట. ఎప్పుడు? కృష్ణ భగవానుని యొక్క షెల్టర్ తీసుకుంటే. ఎప్పుడైతే కృష్ణ భగవానుని శరణం తీసుకున్నారనుకోండి,
శుద్ధంతి తస్మై ప్రభవిష్ణవే నమః. ఎప్పుడైతే ఈ కృష్ణ భగవానుని శరణు తీసుకుంటారో శుద్ధంతి, వీళ్ళందరూ ప్యూరిఫై అయిపోతారనమాట. ఎటువంటి పాపాలు అంత పాప జాతుల్లో పుట్టిన వాళ్ళైనా సరే. సో మరి అంత పాప జాతుల్లో పుట్టిన వాళ్ళైనా సరే అని అనుకుంటే మనకు డెఫినెట్లీ ఆ అవకాశం ఉంది. ఎందుకంటే మనం కూడా ఇంతకుముందు డివోటీస్ రాకముందు కొందరు ఎన్నో ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు. తర్వాత మందు తాగి సేవించే వాళ్ళు ఉంటారు. ఎన్నో రకరకాలుగా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. అయినా కూడా ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ని షెల్టర్ తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మనం క్లెన్స్ అయిపోతాం. మన పాపాలన్నీ తొలగిపోతాయన్నమాట. తొలగిపోయి అప్పటి నుంచి మంచి బిహేవియర్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళ యొక్క ఇప్పుడు మీరు చాంటింగ్ చేస్తూ, చేస్తూ, చేస్తూ పోతే మీకు వైష్ణవ క్వాలిటీస్ అన్నీ వచ్చేస్తాయి. అన్ని ప్యూర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయో అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఒక స్టేజ్‌లో ఎలా వస్తుందంటే మీరు అందరిని ఈక్వల్‌గా చూస్తారు. మీకు ఎనిమీస్ ఎవరు ఉండరు. వేరే వాళ్ళు మిమ్మల్ని ఎనిమీగా చూస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు వాళ్ళు డివోటీస్‌ని చూస్తే అసూయ పడతారు. డివోటీస్‌ని చూసి వాళ్ళు అసూయ చెందుతారు. వీళ్ళకి చెడు చేద్దామని ప్రయత్నిస్తారు. కానీ డివోటీస్ ఎప్పుడు ఎవరిని అలా చూడరు. వాళ్ళకసలు ఫ్రెండ్స్, ఎనిమీస్ అనే వ్యత్యాసం కూడా ఉండదు. వీళ్ళు నా దోస్తులు, వీళ్ళు నాకు పగస్తులు అనేది కూడా ఉండదు వాళ్ళకి. ఒకసారి దుర్యోధనుడిని, యుధిష్ఠిరుడిని పంపించి ఊర్లో పంపించేసేసి ఒక టెస్ట్ పెడతారనమాట. యుధిష్ఠిరుని పంపించేసేసి నీకంటే గొప్పవాడు ఎవరైనా ఉంటే ఈ ఊర్లో అంతా చూసి నీకంటే గొప్పవాడు, నీకంటే మంచివాడు ఎవరన్నా ఉంటే నా దగ్గర తీసుకురా అంటాడు. ఆయన ఊరంతా వెతుకుతాడు. ఊరంతా వెతికి ఈ ఊరంతా వెతికినా సరే నాకంటే మంచివాడిని నేను కనిపెట్టలేదు. అన్ని చెడు గుణాలు నా దగ్గరే ఉన్నాయి. ఇంకా నాకంటే చెడిపోయిన వాడు ఇంకెవడు లేడు. నేను ఎవరిని తీసుకురాలేదు సారీ అని చెప్తాడు. అంటే ఆయన ఎలా చూస్తున్నాడు? అందరూ బెటరే ఆయన కంటే. ధర్మరాజు చూస్తున్నాడు ఇలా. ధర్మరాజు ఎలా చూస్తాడంటే అందరూ ఆయన కంటే బెటరే. తర్వాత దుర్యోధన పంపిస్తాడు. దుర్యోధని పంపించేసేసి నీకంటే తక్కువ వాడు ఎవడన్నా ఉంటే కాదు నీకంటే గొప్పవాడు, నీకంటే మంచి మంచి క్యారెక్టర్ ఇంకెవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే అంటే అంత ఊరంతా వెతుకుతాడు. అందరిలో చెడు చూస్తున్నాడు అనమాట. ఈయనకి ఈ లోపం ఉంది, ఆయనకు ఆ లోపం ఉంది, ఈయనకి ఈ లోపం ఉంది, ఈయనకి ఇది లేదు, ఆయనకు అది లేదు, అందరిలో నేనే బెటర్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే వచ్చేసి చెప్తాడనమాట, ఊరందరిలో నేనే బెటర్. ధర్మరాజు ఏం చేశారు? అందరికంటే హీనం నేనే, ఇంకా నాకంటే బెటర్ ఇంకెవరు, నాకంటే తక్కువ ఇంకెవరు లేరని ఆయన చెప్తే నాకంటే ఎక్కువ ఎవరు లేరు అని ఈయన చెప్తాడనమాట. సో అట్లా. సో డివోటీస్ ఎప్పుడైనా కూడా అటువంటి వైష్ణవ క్వాలిటీస్ వస్తాయి ఆటోమేటిక్గా. సో అది చదివిన తర్వాత ఈ ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. శ్రియపతిర్యజ్ఞపతి ధియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాందక వృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. సో భగవంతుడు ఎన్ని ఇట్లలో చూడండి, శ్రియపతి అంటే భక్తులందరికీ అందరికీ పూజనీయుడు ఎవరు? భగవంతుడు. యజ్ఞపతి, అన్ని సర్వ యజ్ఞాలకు యజ్ఞేశ్వరుడు ఎవరు? కృష్ణ భగవానుడు. అన్ని యజ్ఞాలకు పతి ఆయనే. ప్రజాపతి అంటే అందరు ప్రజలకు అందరికంటే పతి ఎవరు? కృష్ణ భగవానుడే. ధియాంపతి లోకపతి, లోకాలకు. ధరాపతి ఈ యొక్క ధరిత్రి, ఈ యొక్క భూదేవికి. తర్వాత గతిస్ చాందక వృష్ణి సాత్వతాం అంటే అందక వృష్ణి ఇలాంటి వాళ్ళందరికీ కూడా. లక్ష్మీదేవికి భర్త, సమస్త యజ్ఞేశ్వరుడైన సమస్త జీవులకు పతి, బుద్ధిని నియమించు వాడును, ఆధ్యాత్మిక భౌతిక లోకాలన్నిటికీ అధిపతి, ధరిత్రిపై దివ్యావతారము, ఇవన్నీ ఇచ్చినవాడు అనమాట. సో అది ఇట్లా ప్రేయర్ చేస్తున్నాడు అన్నట్టు. సో ఈ భాష్యం చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా మనం చదువుదాము అట్లీస్ట్ ఒకటి 2 పారాగ్రాఫ్లు. ఎవరన్నా జ్యోతి మాతాజీ ఉన్నారా? లేకపోతే ఎవరన్నా ఈ అన్మ్యూట్ చేసి ప్రభుజీ చదువుతాను. ఎస్ మాతాజీ.
సో అన్మ్యూట్ చేసి మీరు స్లోగా చదవండి. ఇది మనము ఒక్కొక్క 2 సెంటెన్సెస్ మనము డిస్కస్ చేసుకుందాం. కదా ప్రభుజీ? 20 మాతాజీ. 2:4:20 రెండవ స్కందం. ఓకే ఓకే ప్రభు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదకి జై. సమస్త అపార్థముల నుండి విడివడిన ప్రముఖ గతవ్య లీకులలో శ్రీ శుకదేవ గోస్వామి ఒకానొకడైనందున సమస్త పూర్ణత్వపు సారాంశముగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని గూర్చిన తన అనుభూత భావమును వెల్లడి చేయుచున్నాడు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహము కొరకై అర్రులు చాచి ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ లక్ష్మీదేవి యొక్క ప్రియపతి అని వారెరగకున్నారు. దివ్యధామమగు గోలోక బృందావనమున శ్రీకృష్ణుడు సురభి గోవులను పాలించుచుండుననియు మరియు లక్షలాది దేవీ గణముచే సేవింపబడుననియు బ్రహ్మ సంహితయందు తెలుపబడినది. ఆ లక్ష్మీదేవి గణమంతయు అతని హ్లాదిని శక్తి అంతరంగిక శక్తి యందు వ్యక్తీకరణమై ఉన్నది. ఆ దేవదేవుడు ధరిత్రిపై అవతరించినప్పుడు తన హ్లాదిని శక్తి కలాపములను రాసలీలయందు పాక్షికముగా ప్రదర్శించినాడు. తుచ్చమగు మైదిన భోగమునందు గల అభాస సుఖము వెంటబడి బద్ధజీవులను ఆకర్షించుటకే అతడట్లు వనర్చెను. శుకదేవ గోస్వామి వంటి విశుద్ధ కృష్ణ భక్తులు భౌతిక జగత్తు యొక్క తుచ్చమగు మైథున సుఖము నుండి సంపూర్ణముగా విడివడిన వారు. భగవానుని హ్లాదిని శక్తి కార్యమును నిశ్చయముగా కామభావనలో కాక మైథున సుఖము వెంట పరుగు తీసడి లౌకిక జనులకు అచింత్యమగు దివ్య రసాస్వాదనమును కావించుటకే చర్చించి ఉండిరి. భ్రాంతి అనడి సంకెళ్లతో బంధింపబడుటకు లౌకిక జగమందలి మైథున సుఖమే మూల కారణమై ఉన్నది. శుకదేవ గోస్వామి అట్టి సుఖము పట్ల ఎన్నడూనూ అభిరుచిని కలిగి ఉండలేదు. భగవానుని హ్లాదిని శక్తి వ్యక్తీకరణ సైతము అట్టి తుచ్చ విషయములతో ఎట్టి సంబంధమును కలిగి ఉండదు. శ్రీ చైతన్య మహాప్రభువు నిష్ఠాపరులైన సన్యాసి అయి ఉండిరి. వంగి నమస్కరించుటకు లేదా వందనములను అర్పించుటకైనను ఆయన స్త్రీలను దరి చేరనిచ్చడి వారు కాదు. సన్యాసి అయిన వాడు స్త్రీలు గానము చేయు పాటలను వినుటకును నిషేధము కలిగి ఉన్నందున జగన్నాథ మందిరమునందు దేవదాసి గణము వనరించు ప్రార్థనలను సైతం ఆయన ఎన్నడూనూ వినలేదు. అటువంటి నైష్టిక సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాపంచిక లైఫ్ లో అందరు ఎలా చూస్తారంటే, స్త్రీ పురుషుల కలయిక, మైథుని సుఖం అంటే స్త్రీ పురుషులతో కలిగే సుఖము, దాన్ని బట్టి అందరూ దాంట్లో అట్రాక్షన్ పెంచుకొని అలా గడుపుతున్నారనమాట. కానీ సుఖదేవ గోస్వామి ఎలాంటి వాడు? ఈ సుఖదేవ గోస్వామి ఆయనకి ఇటువంటి దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. సో శ్రీకృష్ణ భగవానుడు వచ్చినా కూడా ఆయనకు శ్రీకృష్ణ భగవానుడికి లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తూ ఉందన్నమాట. సో మనందరము ఇక్కడున్న జనాలందరూ ఏం చేస్తున్నారంటే, లక్ష్మీదేవి యొక్క చిటికన గోరంత కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే ధనం కోసం. అంటే నేను ధనవంతుణ్ణి అయితే నాకు ఇది వస్తుంది, ఇది అనుభవిస్తాను, అది అనుభవిస్తాను అని చెప్పేసి. అటువంటి లక్ష్మీదేవి ఏం చేస్తుంది? వైకుంఠంలో కృష్ణ భగవానుని పాదాలను మసాజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకేం చేస్తుంది? అసలు వైకుంఠంలో డస్ట్ అనేది ఏమి ఉండదు, ధూళి దుమ్ము అనేది ఏమి ఉండదు. ఆమె ఏం చేస్తుంది? ఒక క్లాత్ తీసుకొని అంతా షైనింగ్, ఆల్రెడీ షైనింగ్ గా ఉన్నది ఆ ఫ్లోర్ ని తీసి మళ్ళీ క్లీన్ చేస్తుంది అనమాట. ఎందుకు? కృష్ణ భగవాన్ యొక్క కృప రావాలని చెప్పేసి అటువంటి సేవ చేస్తుంది. ఎవరు? లక్ష్మీదేవి. ఆమె యొక్క చిన్న ఫేవర్ వస్తే మనకి ఇన్ని జరుగుతాయి. అటువంటి లక్ష్మీదేవి కృష్ణ భగవానుడితో అలా చేస్తుంది అనమాట. సో చైతన్య మహాప్రభు వచ్చినా కూడా సన్యాసం తీసుకున్నప్పుడు ఆయన అసలు ఈవెన్ స్త్రీ డివోటీస్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని దండవత్ ప్రణామం కూడా దగ్గరికి వచ్చి చేయనీయకపోయేవాడు. ప్లస్ వాళ్ళు ఎప్పుడన్నా పాటలు పాడినా కూడా అవి కూడా వినేవాడు. అంత నిష్ఠగా ఉండేవాడు అన్నమాట. సో సన్యాసి అనేవాడు అలా ఉండాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభు మనకు లెసన్ చెప్పడానికి అలా చేశాడు. ఎస్ మాతాజీ. అటువంటి నైష్టిక సన్యాస స్థితి అందును ఆయన బృందావన గోపికలు ఓనరించిన అర్చనా విధానమును
భగవానుని అత్యున్నత ప్రేమయుత సేవ అని ఉపదేశించిరి. అట్టి లక్ష్మీ గణమునకు రాధారాణి ప్రధానురాలై ఉన్నది. కనుకనే ఆమె శ్రీకృష్ణ భగవానుని లాదిని అర్ధాంగినియు మరియు అతని నుండి అభిన్నియు అయి ఉన్నది. అయితే జీవితమునందు పరమో ఒక నిమిషం మాతది. సో కొందరు అడుగుతారనమాట, కృష్ణ ఏంటి ఇంతమంది భార్యలు చేసుకున్నారు, 16,000 మంది 108 మంది భార్యలను ఎలా చేసుకుంటాడు? ఆయన ఎందుకు అలా చూపించాడు అంటే, ఈ రానున్న కాలంలో కొందరేంటి నాకు 5 భార్యలు ఉన్నారు, నాకు 10 మంది భార్యలు ఉన్నారు అని చెప్పి నేను గొప్ప అట్లా అని చెప్పుకుంటారని చెప్పేసి అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా అదొకటి చెప్పాడు. రెండోది ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు అంతమందిని పెళ్లి చేసుకున్నా కూడా అంతమందితో ఒకేసారి అంతమందితో ఉన్నాడు. ఒకేసారి ప్రతి ఒక్క లక్ష్మీదేవికి ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఆ పెద్ద ప్యాలెస్ అంటే భవనం, పెద్ద భవనం. దాంట్లో వజ్రాలు వైడూర్యాలతో ఉన్నాయన్నమాట. అందులో ఆయన కొన్నిసార్లు ఇలా ఎక్స్పాండ్ అయి ఉన్నాడు. ఎక్స్పాండ్ అయ్యి అంటే ఇప్పుడు 16,000 మంది కృష్ణ భగవానులు గాడు విడిపోయి ఒక్కొక్కరితో అలా ఉన్నాడు. ఇంకోసారి ఎలా ఉన్నాడంటే నారదముని వచ్చినప్పుడు నారదముని వెళ్తూ ఉన్నాడు ఒక్కొక్క లక్ష్మీదేవికి. ఏ లక్ష్మీదేవి ఇంటికి వెళ్ళినా సరే కృష్ణ అప్పుడే అక్కడ ఉంటున్నాడు. అంటే అంత ఫాస్ట్ గా తిరుగుతున్నాడు అనమాట. అందరూ దర్శనార్థి స్టార్ట్ అయిందా? శిల ప్రభుపాద జై. శ్రీ గౌర్నితాయకి జై. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయికి జై. రాధా నీలమాధవ్కి జై. ఎస్ మాతాజీ. జీవితమునందు పరమోత్కృష్ట లాభమును గడించుటకు వివిధ యజ్ఞముల నిర్వహణకై వైదిక కర్మకాండయందు ఉపదేశములు కలవు. ఘనమగు యజ్ఞ నిర్వహణ ఫలములుగా అట్టి వరదానములు చివరకు లక్ష్మీదేవి కటాక్ష వీక్షణములే అయ్యున్నవి. లక్ష్మీదేవి భర్తగా లేదా ప్రియునిగా శ్రీకృష్ణ భగవానుడే వాస్తవమునకు సమస్త యజ్ఞములకు సైతం ప్రభువై ఉన్నాడు. సర్వవిధ యజ్ఞములకు చరమభోక్త అతడే. కనుక యజ్ఞపతి అనునది విష్ణువుకు మరి ఒక నామమై ఉన్నది. సమస్తమును యజ్ఞపతి నిమిత్తమే ఉనరింపవలననియు యజ్ఞార్థాత్ కర్మణః లేనిచో మనుజుని కర్మలు ప్రకృతి నియమము ప్రకారం బంధ కారణము కాగలవనియు భగవద్గీతయందు ఆదేశింపబడినది. అపోహల నుండి విడివడిన వారు వ్యలీకం అల్పదేవతల ప్రీత్యర్థమై యజ్ఞములను నిర్వహింతురు. కానీ భక్తులు శ్రీకృష్ణ భగవానుడే సర్వయజ్ఞ పరమభోక్తాయని సంపూర్ణముగా నెరిగియున్నందున ఈ కలియుగమునకు ప్రత్యేకంగా ఆదేశింపబడిన సంకీర్తన యజ్ఞము, శ్రవణం కీర్తనం విష్ణు నిర్వహింతురు. చాలని ఏర్పాట్లు, చతురత లేని బ్రాహ్మణత్వము కారణమున అన్య విధమగు యజ్ఞ నిర్వహణము కలియుగమున సాధ్యము కాబోదు. విశ్వమునందు బద్ధజీవుల చదవాల ప్రభుజీ నెక్స్ట్. చాలు మాతాజీ, ఇది సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఈ పర్పోర్ట్ లో కూడా ఎలా చెప్తున్నారంటే, సో ఇన్నిటికీ పతి ఆయనే. ఎవరు? కృష్ణ భగవానుడు.
ఇన్నిటికి పతి అంటే లక్ష్మీదేవికి, భూదేవికి, యజ్ఞాలకి, తర్వాత అందరికీ పూజనీయుడు, ప్లస్ సమస్త యజ్ఞ నిర్దేశకుడు, సమస్త జీవులకు పతి, బుద్ధిని నియమించువాడు, ఇవన్నీ. ఇంకొకటి చాలా మంది ఒక ప్రశ్న కూడా అడగొచ్చు అనమాట. కృష్ణ ఏంటి రాసలీల చేసి ఇతర గోపీస్తో డాన్స్ చేశాడు ఎట్లా అని చెప్పేసి. దానికి మనకు ఆచార్యస్ ఏం ఆన్సర్ చెప్తారంటే, ఈ గోపీస్ అందరు ఎవరంటే యాక్చువల్లీ కృష్ణ భగవానుని యొక్క ఈ రాధారాణి యొక్క అంశలు. సో వీళ్ళందరూ కూడా ఒక గోపీలు ఏంటి యాక్చువల్గా కృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరికి భర్త. ఆయన ప్రతి ఒక్కరికి భర్త. సో ఆయనే ఇంకోసారి ఆయన మన్ను తినేసి అబద్ధం చెప్పాడు కదా అని చెప్పేసి. సో ఆయన ఏమో అబద్ధం చెప్పట్లేడు. ఎందుకు? ఆయన నోరు తెరిచి చూపించినప్పుడు మొత్తం బ్రహ్మాండం ఉంది. సో మొత్తం బ్రహ్మాండంలో భూమి ఉంది, ఆ భూమిలో ఉన్న మట్టి అంతా ఆయన నోట్లో ఉంది. ఇంకా ఆయన ఎక్కడి నుంచి తిన్నాడు? సో అందుకే కృష్ణ చెప్తున్నాడు నేనేం తినలేదు అని చెప్పేసి. సో కృష్ణ అనేది నిజం. బయట అందరూ ఏమనుకుంటారు, ఈయన అబద్ధం చెప్తున్నాడు, ఆ మన్ను తిన్నాడు కానీ ఆయన తినలేదని చెప్తున్నాడు అని చెప్పేసి. సో అట్లా కృష్ణ ఇవన్నీ లీలలు చేస్తుంటాడు అనమాట. సో అందరి గోపీలకు భర్త యాక్చువల్లీ ఆయనే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే, మనమైనా సరే నేను ఈ మనిషికి భర్త అని మనం అనుకోవడం కూడా ఒక అపోహనే. ఎందుకంటే మనందరం కూడా కృష్ణ భగవానికి సంబంధించిన వాళ్ళమే. సో అట్లా. ఓకే, ఇక్కడ ఈరోజు ఆపుదాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రభుజీ. ఒకటి డౌట్, పాపాత్ముడు పాపిష్టి అని అంటారు కదా ప్రభుజీ, పాపాలు చేయడానికి ఇష్టపడే వాళ్ళ నా అర్థమా, లేకపోతే ఆత్మకే పాపం అంటుతుందా ప్రభుజీ? పాపాత్ముడు పాపిష్టి అంటే మాతాజీ పాపాలు చేసేవాడు. యాక్చువల్గా కృష్ణ భగవానుడు భక్తిలో లేకుండా ఎవరు ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళందరూ పాపిష్టి వాళ్ళే. ఎందుకు అంటే ఇక్కడ మీకు అన్ని 100% కరెక్ట్గా చేసే ఆస్కారమే ఉండదు మీకు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు కూడా మనం కొన్ని కాలు కిందకి మన చీమలు అవి వస్తాయి, వాటిని చంపేస్తాము. మనం అన్నం వండేటప్పుడు కూడా ఆ హీట్కి కొన్ని 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 జీవరాశులు చనిపోతాయి. సో అటువంటి పాప బుద్ధి అనేది అందరిలో ఉంటుంది. సో దాన్ని ఓన్లీ మనం కృష్ణ భగవానుని భక్తిలోకి వచ్చిన తర్వాతనే క్రమక్రమంగా మనము చాంటింగ్ చేస్తూ మనం ప్యూరిఫై అయితేనే మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది. లేకపోతే ఈ పాపాలు చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అట్లా యాక్చువల్లీ మనకి ఏం చెప్తారంటే, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించాం జగత్యాం జగత్తేన తిక్తేన భుంజీత మాగృత కస్య సిద్ధనం. ఈశావాస్యం ఇదం సర్వం, ఇక్కడ ఉన్నదంతా కూడా ఈశావాస్యం. మీ దగ్గర 10 కోట్లు ఉండనియండి, 10 లక్షలు ఉండనియండి, 10 రూపాయలు ఉండనివ్వండి, అది ప్లస్ మీ శరీరం కూడా మీరు ఏమీ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేదు. మీ శరీరం కూడా మీది కాదు యాక్చువల్లీ. సో మనం త్యాగం చేయడానికి మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాము? ఈ శరీరం ద్వారా నేను ఇది ఎంజాయ్ చేయాలి, ఇది నా ల్యాండ్, ఇది నా హౌస్, ఇట్లా అనుకొని మనము అనుకుంటున్నాం. అట్లా అనుకోవడం కూడా యాక్చువల్లీ ఒక రకమైన దొంగతనమే. ఎందుకంటే మనకున్న ప్రతిదీ మనం 100% కృష్ణ భగవాని భక్తియుత సేవలో వాడాలి. అట్లా వాడలేకపోతే మనం కూడా దొంగల్లాగానే జతపడతాం. సో ఆ రకంగా చూస్తే ప్రతి ఒక్కరు పాపాలు చేస్తూనే ఉన్నారు. ఇది నాది, నేను ఎంజాయ్ చేస్తాను అని అనుకోవడమే ఒక పాపం. సో అది ఓవరాల్ డెఫినేషన్ మాతాజీ. బట్ పాపిష్టి అట్లా అంటే పాపాలు చేసేవారు. ఎస్ ప్రభుజీ, అలానే అనిపిస్తుంది. మనది అనుకొని మనది అని అహంకారంతో ఉంటాం కదా, అది తప్పే అని అనిపిస్తుంది ప్రభుజీ. పాపాత్ముడు అనేసరికి ఆత్మకి పాపము అంటుతుందా అని ఒక డౌట్ ప్రభుజీ. లేదు మాతాజీ, ఆత్మకు ఏమీ అంటదు యాక్చువల్లీ. కానీ ఆత్మ ఏమైంది ఇప్పుడు? ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తుందో, ఈ శుద్ధమైన ఆత్మ ఏం చేస్తుంది? ఈ యొక్క ప్రాపంచిక
కంటామినేషన్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి మంచి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు వర్షపు బిందువులు పడుతున్నాయి. మేఘాల నుంచి వర్షం పడేటప్పుడు ఫస్ట్ అది ప్యూర్‌గా ఉంటుంది వాటర్. ఎప్పుడైతే అది ఇలా పడుతుందో, ఇక్కడున్న కాలుష్యాన్ని తగిలి, తర్వాత భూమిలో ఉన్న బురదను తలిగి, ఆ నీళ్ళన్నీ మురికి నీళ్ళలాగా అవుతాయన్నమాట. సో, మళ్ళీ ఆ నీళ్ళని తీసుకొని మనం ఆ మురికినంతా తీసేసి ప్యూరిఫై చేశామనుకోండి, అప్పుడు ప్యూర్ డ్రాప్ ఆఫ్ వాటర్ తయారవుతుంది. అట్లాగే యాక్చువల్లీ ఆత్మ శుద్ధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ వచ్చేసి ఈ భౌతిక ప్రపంచంలో కలిసి, నేను ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాడిని, ఈ శరీరం నాది, నేను మగవాడిని, నేను ఆడ మనిషిని, ఆ! ఇట్లా అనుకోని నేను ఇక్కడ పుట్టాను కాబట్టి ఈ ప్రదేశం నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇటువంటి ఆ కంటామినేషన్‌లో ఉంటారనమాట. సో, ఆ కంటామినేషన్స్ ఎప్పుడైతే మనం ఆ బురద అటువంటివి తీసేసామనుకోండి, తీసేసినప్పుడు మళ్ళీ అది ప్యూర్‌గా అవుతుంది. సో, అట్లా అనుకున్నంత వరకు ఆహ్, అట్లా. సో, పాపం అనేది డైరెక్ట్‌గా ఆత్మకి అంటదు. కానీ ఆత్మ ఈ దేహం నేను అనుకుంటుంది కాబట్టి అప్పుడు పాపం జత అవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ముత్యపు చిప్పలో పడిన వాన చినుకులాగా, బురదలో పడిన వాన చినుకులాగా అంటారు ప్రభుజీ. ఓకేనా ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభు హరే కృష్ణ ప్రభు. మనసు ఆత్మకు నుండి ఒక కొబ్బరికాయ ఉదాహరణ చెప్పింది చూడు ప్రభు, ఒక్కసారి చెప్పారు ప్రభు. సో, మాతాజీ మనం ఏం చేసామంటే ఈ ఆత్మ, మనందరం ఆత్మలము. ఈ ఆత్మ అంటే ఇప్పుడు కొబ్బరికాయ లోపట కుడుక ఉంటుంది కదా! ఆ కుడుక మొత్తం గుండ్రగా. ఇంకా కుడుకేం పగలలేదు. గుండ్రగా కుడుక. సో, ఇప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరంతో గట్టిగా పట్టుకొని ఉందన్నమాట. మీరు పచ్చి కొబ్బరికాయని కొట్టారనుకోండి, ఆ కొబ్బరి తీయడం చాలా కష్టమైతుంది. ఆ కుడుక తీయడం చాలా కష్టమైతుంది. మనం స్పూన్ పెట్టి మనము ఏదో నైఫ్ తీసుకోనో, స్పూన్‌తోనో దాన్ని గట్టిగా తీయాలన్నమాట. అంటే మన శరీరం మనం కూడా ఎలా తయారయ్యామంటే, మనకు యాక్చువల్‌గా అసలు ఈ యొక్క ప్రాపంచిక లైఫ్‌తో మనకు సంబంధం లేదు. కానీ మనము ఏం చేసాము, ఇది నా శరీరం అని చెప్పేసి మనం అన్నిటికి మన మనస్సు, మన యొక్క బుద్ధి, మన మనస్సు, అహంకారము ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. యాడ్ అయిపోయి ఇవన్నీ నేను అనుకోని మనం గట్టిగా పట్టుకొని ఉంటున్నామన్నమాట. ఎప్పుడైతే మనం హరికృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తున్నామో, ఎప్పుడైతే కృష్ణ భగవానుడి కథ వింటున్నామో, డివోషనల్ సర్వీస్ చేయగా ఆ కొడుక ఏమవుతుంది, ఆ కొబ్బరికి దూరం అవుతుంది. ఆ టెంకకి. దానికి దూరమైనప్పుడు ఏమవుతుంది ఈజీగా. అట్లాగే మన శరీరము చనిపోయే టైంకల్లా మనం ఎలా కావాలి, మన ఆత్మని సెపరేట్ చేసేసేయాలి మన బాడీ నుంచి. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనేది మనం చేసేసేయాలి. అలా చేస్తే ఈజీగా మనం ఏ సంగత్వం లేకుండా డైరెక్ట్‌గా కృష్ణలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక్కడే బంధుత్వాలు, బాంధవ్యాలు గట్టిగా పట్టుకుంటాను, అన్ని అటాచ్‌మెంట్స్ పెట్టుకుంటాను, సంగత్వం పెట్టుకుంటాను అంటే ఇంకో జన్మకు రెడీ అయితున్నావు అని అర్థం. అవును ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. థాంక్ యూ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. యెస్. ప్రణామాలు. ధన్యవాదాలు. ప్రభుజీ మన బంధువులంటే కొంచెం మనకు అటాచ్‌లో ఉండరు గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మనం డిటాచ్‌లో ఉండగలుగుతామా ప్రభుజీ? ఎలా సాధ్యమవుతుంది అది? మనం శరీరం ఉన్నంత వరకు అవును. ఒక రిలేషన్ అనేది ఏర్పడి ఉంటుంది కాబట్టి మనం ఆహ్, ఎలా ఉండగలుగుతాం ప్రభుజీ? సాధ్యమవుతుందా అది? సో, మంచి ప్రశ్న. సో, మన దగ్గరి బంధువులంటే చుట్టాలు వాళ్ళది ఓకే. కానీ మన ఇమ్మీడియేట్ ఫ్యామిలీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళతో మనం ఎలా సంగత్వంలో ఉండాలి? హ్మ్. అలా సాధ్యపడుతుందా? అది మాతాజీ ప్రశ్న. మంచి ప్రశ్న మాతాజీ. యాక్చువల్లీ అది సాధ్యపడుతుంది. అదెప్పుడు పడుతుంది? వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఎప్పుడైతే మనం వాసుదేవే భగవతి, ఇది శ్రీమద్ భాగవతం యొక్క శ్లోకం. ఫస్ట్ స్కందం 2వ చాప్టర్. సో, మనం ఎప్పుడైనా వాసుదేవ కృష్ణతో మనం ఎప్పుడైనా డివోషనల్ సర్వీస్‌లో మనం ఈ భక్తియుత సేవలో ఉంటే ఏమవుతుంది, మనకు 2 వస్తాయి. ఒకటి వైరాగ్యము, జ్ఞానం. ఈ 2 కావాల్సినవి వస్తుందన్నమాట. వైరాగ్యం అంటే ఏంటి? అసంగత్వం.
డిటాచ్‌మెంట్. మనం అన్నిట్లల్లో చాలా గట్టిగా ఇదన్నీ నాయివి, నేను అని అనుకుంటున్నాం. దాని నుంచి దూరం కావాలంటే ఫస్ట్ వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః. ఇలా చేస్తే జనయత్యాసు వైరాగ్యం. ఆ వైరాగ్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఓన్లీ మనం కృష్ణ భగవానునికి అట్రాక్ట్ అయితేనే, కృష్ణ భగవానునికి అటాచ్ అయితేనే మనం వీటన్నిటికి దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే మనందరం కూడా కృష్ణ భగవానుని యొక్క అంశలము. మనందరం కూడా కృష్ణ భగవానుని యొక్క ప్రేమను రుచి చూసాం. ఆ ప్రేమ, ఆ రుచి ఎంత చక్కగా ఉంది అంటే, మనం ఇక్కడ జారిపడి ఈ ప్రాపంచిక లైఫ్‌లో పడ్డా కూడా, ఆ ప్రేమను మళ్ళీ వెతుకుతున్నాం మనం. ఎందుకు? మనకెప్పుడో ఒకసారి టేస్ట్ తలిగింది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ ప్రేమను తల్లి దగ్గర నుంచి తీసుకుందామా? భర్త దగ్గర నుంచి తీసుకుందామా? భార్య దగ్గర నుంచి తీసుకుందామా? కొడుకు దగ్గర నుంచి తీసుకుందామా? ఇట్లా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకు? అది మిస్ అయితున్నాం మనం. ఎప్పుడో ఒకసారి ఆ టేస్ట్ తలిగింది. ఇప్పుడు మనకది రావట్లేదు. మనం ఈ రిలేషన్స్ ద్వారా మనం పొందాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అది దొరకదు. పరాభవస్తావద్ అబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం. పరాభవం డెఫినెట్‌లీ డిఫీట్‌కి వచ్చేస్తారు మీరు. మిమ్మల్ని ఓటమికి గురి చేస్తారు. ఎందుకు? మీరు ఎంత ప్రేమ పడ్డా సరే, ఒకరోజు వాళ్ళు చనిపోవాల్సిందే. సరే, ఒకవేళ మీరు ప్రేమ పడ్డారు, వాళ్ళకంటే ముందు మీరైనా చనిపోవాల్సిందే. అప్పుడు విడిపోతారు కదా! సో, ఇవి డెఫినెట్‌లీ మనవి కాదు. ఈ బాంధవ్యాలు ఇవన్నీ టెంపరరీ. బాంధవ్యాలున్నది నిజమే. కానీ టెంపరరీ. టెంపరరీ అంటే తాత్కాలికం. కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఉదాహరణకి మీరెక్కడన్నా హోటల్ రూమ్ తీసుకున్నారు. యాత్రకు వెళ్ళినప్పుడు ఒక హోటల్ రూమ్ తీసుకున్నారు. వారం రోజులు యాత్ర. ఆ వారం రోజుల్లో మీకేమనిపించింది? ఆ హోటల్‌లో బండలు నచ్చలేదు మీకు. సో, బండలు తీసేసి మీరు మంచిగా టైల్స్ ఏయించారు. తర్వాత ఈ గోడ కలర్ బాలేదు. పెయింటింగ్ చేయించారు. ఈ దర్వాజా బాలేదు డిజైన్. ఆ దర్వాజా తీసేసి ఇంకో దర్వాజా పెట్టారు. కానీ మీరు వారం రోజుల్లో ఎట్లాగో వెళ్ళిపోవాల్సిందే. మీరెన్ని రిపేర్‌లు చేసినా సరే వారం రోజుల్లో వెళ్ళిపోవాల్సిందే. ఈ ప్రాపంచిక లైఫ్‌లో కూడా మనం అంతే. ఇక్కడ మనం ఒక 70 సంవత్సరాలు రెంట్‌కొచ్చాం. మనం ఇక్కడ వాళ్ళం కాదు. ఈ 70 సంవత్సరాల రెంట్‌లో మనం ఏం చేస్తున్నాము? ఈ ఇల్లు కట్టుకుందాము, ఈ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా చేసుకుందాము, ఇట్లా, అట్లా అని చెప్పి మనం అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ప్లాన్స్ అన్నీ కూడా 70 సంవత్సరాలు దాటినాక అన్నీ అంతమైపోతాయి ప్లాన్స్. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది తాత్కాలికం అని మనం ఒకటి తెలుసుకోవాలి. ఇది శాశ్వతం కాదు. రెండోది తెలుసుకోవాలి. కృష్ణ ప్రేమను నేను వీళ్ళందరిలో వెతుకుతున్నాను అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అట్లా అని ఓకే. నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ కాదు. నువ్వు తాత్కాలికమైన మనిషివి అని చెప్పేసి వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో, మనం ఉండాలి. అంటి ముట్టనట్టు ఉండాలి. అంటే చక్కగానే ఉండాలి. మీరు ప్రేమతోనే ఉండాలి. కానీ ఒక నిజం మీకు అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే ఇది శాశ్వతమైన రిలేషన్‌షిప్ కాదు. మీకు ఇంతకు ముందు లైఫ్‌లో కూడా ఇంకో ఫ్యామిలీ ఉండే మీకు. 10 జన్మల కింద మీకు ఇంకొక ఫ్యామిలీ ఉండే. 10 జన్మల తర్వాత కూడా ఇంకో కొత్త ఫ్యామిలీ వస్తుంది. ఈ సేమ్ ఫ్యామిలీ మీకు రాదు. సో, ఇదేంటంటే మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక ట్రైన్ ఎక్కి ఒక 2, 3 స్టేషన్ తర్వాత మీ గమ్యం రాగానే మీరు దిగి వెళ్ళిపోతారు. ఆ టైంలో నాకు వీళ్ళు ఫ్రెండ్సు, నా బోగీలో కూర్చున్నారు, నా పక్కనే కూర్చున్నారు, వీళ్ళందరూ నా వాళ్ళు అనని అనుకుంటే మీరెంత అనుకుంటారో, ఎంత ప్రేమ పడతారో వాళ్ళు దూరమైనప్పుడు అంత బాధపడతారు. హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ చెప్తారనమాట. మనం దేని మీదనైతే ఎక్కువ ప్రీతి, ఎన్ని డిగ్రీల ప్రీతి మనం పెంచుకుంటే, అది దూరమైనప్పుడు మనకు అన్ని డిగ్రీల బాధ వస్తుందట. సో, కాబట్టి మనం ఈ విషయం తెలుసుకొని, మన ప్రేమ అంతా కృష్ణ భగవానుడి మీద ఉండాలి. మనం చాంటింగ్ చేసేటప్పుడు చాలా శ్రద్ధగా కృష్ణ భగవానుడి నామం వినాలి. సో, మనం భాగవతం విన్నప్పుడల్లా కృష్ణ భగవానుడి మీద ప్రేమ, మన యొక్క ఎమోషన్స్ అన్నీ, మన యొక్క ప్రతి ఆలోచన, మన యొక్క ప్రతి ప్రేమ అన్నీ కూడా కృష్ణ భగవానుడికే ఉండాలి. మనము దుస్తులు కొన్నా సరే, వంటలు చేసినా సరే అన్నీ కృష్ణకు అర్పించాలి. అలా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే జనత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం.
మనకు కావాల్సిన డిటాచ్మెంట్, వైరాగ్యం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది. అల్టిమేట్లీ మనం అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలి. మనం లాస్ట్ గడియల్లో కృష్ణ అని తలుచుకుంటూ మనం ఈ దేహాన్ని వదిలేస్తే మనం కృష్ణలోకానికి వెళ్తాం. మనం కృష్ణ అని అనుకోకుండా భర్తను తలుచుకుంటూ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుంటూ, లేదా ఎవరన్నా మన యొక్క శత్రువులను తలుచుకుంటూ చనిపోయామనుకోండి, మళ్ళీ ఆ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది మాతాజీ సమ్ అండ్ సబ్స్టెన్స్. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ చాలా ఇప్పుడు బాగుంది ప్రభు మీ ఆత్మహత్య వివరణ. అనేది కరెక్టేనా ప్రభుజీ? ఆత్మను హత్య, శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మహత్య అనే వర్డ్ వాడతారు కదా సూసైడ్ చేసుకున్న వాళ్ళని. ఆ వర్డ్ ఎందుకు వచ్చింది? సో ఆత్మహత్య అంటే ఎస్ మాతాజీ, అంటే వాళ్ళ శరీరాన్ని చంపడమే అది ఆత్మహత్య. అంటే వాళ్ళు చంపుకుంటున్నారు కదా, దాన్ని అందుకని ఆత్మహత్య అంటారు. అంటే శరీరాన్ని చంపడమే. అప్పుడు ఏమవుతుందంటే మాతాజీ, అది కూడా చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఆయుష్ 60 సంవత్సరాలు అనుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళ ఆయుష్ 60 ఏండ్లు. వాళ్ళు 40 ఏండ్లకు ఆత్మహత్య చేసుకున్నారనుకోండి. ఇంకో 20 ఏళ్ళు వాళ్ళ బాడీ లేకుండా వాళ్ళ ఆత్మ ఒక గోస్ట్ లాగా తిరుగుతుంది, దయ్యం లాగా తిరుగుతుందనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆకలవుతుంది, తినడానికి నాలుక లేదు, చేతులుండవు. ఆకలి మాత్రం అవుతుంది. దాహం అవుతుంది, నీళ్లు తాగుదామంటే నాలుక ఉండదు, కడుపు ఉండదు, నోరు ఉండదు. అట్లాగే అన్ని ఇంద్రియ భోగాలు వాళ్ళకుంటాయి, ఆ కోరికలుంటాయి. కోరిక తీర్చుకునే బాడీ లేదు. కాబట్టి అది చాలా చాలా భయంకరమైన లైఫ్. సపోజ్ ఎవరైనా సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్, బ్రాహ్మణాస్ ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, వాళ్ళు 2 హత్యలు చేస్తున్నారు. ఒకటి వాళ్ళ బాడీ, 2 బ్రాహ్మణ హత్య. బ్రాహ్మణ హత్య బికాజ్ సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ హత్యకు కూడా పాల్పడుతున్నారు. అందుకని మళ్ళీ అదొక టెన్షన్. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మహత్య అనేది ఎవరు కూడా అట్లా చేసుకోకూడదు. చాలా డేంజరస్. అంటే ఎవరన్నా చేసుకుంటారని నేను చెప్పట్లేను, అందరికీ చెప్తున్నాను అన్నమాట. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి బాడీ లేదు, కానీ వాళ్ళు ఆ 20 సంవత్సరాలు అలా ఉండాలి. వాళ్ళ లైఫ్ ఎంతైతే ఉందో అంతవరకు బాడీ లేకుండా గడపాలి. ఆ తర్వాత అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకో కొత్త బాడీ రావచ్చు. ఓకేనా మాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా వివరించి చెప్పారు ప్రభుజీ. బంధాల గురించి చాలా ఆ, చాలా అన్ని బాగుందండి మీది. అన్ని కొత్తగా తెలుసుకున్నాం ప్రభు. ధన్యవాదాలు. చాలా బాగుంది ప్రభు. అన్ని గురువు మహారాజ్ దగ్గర ఏదైతే విన్నానో అదే చెప్తున్నాను మాతాజీ. మన భాగవతంలో, భగవద్గీతలో ఇవన్నీ టీచింగ్స్ అక్కడి నుంచే. వెరైటీ ఉంటది మీది. మీది మన సమాజానికి, మన జీవితానికి దగ్గరే ఉంటాయి మీ చాలా. చాండ్రలకు వచ్చిర్రు ప్రభు మీరు. అవును మాతాజీ. కొన్ని అంటే వేరే ప్రోగ్రామ్స్ ఉండే, డివోటీస్ ట్రావెల్ చేసి ఇక్కడ టెంపుల్కి వచ్చారు. సో వాళ్ళ క్లాసెస్ అవి ఉండే అనమాట. సో ఆ సేవలో ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రణామ్. ప్రణామ్. కరుణామయ కృష్ణమూర్తి ప్రభు. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. అనేది ప్రేతాత్మ లాగా వేరే బాడీలోకి వెళ్ళి వాటి కోరికలు తీసుకుంటాయంటారు. అది ఎంతవరకు నిజమేనా? కొంతమందికి దయ్యం పట్టింది ఇది అని అంటారు కదా. అది కూడా నిజమే ప్రభు. ఎందుకంటే శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, మనము భాగవతం చదువుతుంటే ఎవరికన్నా ఇట్లా చొల్లు కారుతూ ఉంటుంది చూడండి. అయితే ప్రభుపాద ఏమంటారంటే వీళ్ళు పిశాచతోని ఆ పీడలో ఉన్నట్టు చెప్తారనమాట. సో ఎస్, ఈ ఘోస్ట్ అంటే వీటికి శరీరం లేదు కాబట్టి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం ఇంకోరి శరీరంలోకి, ఎవరైనా వీక్ మైండెడ్ ఉన్న వాళ్ళ శరీరంలోకి వెళ్ళి టెంపరీగా వాళ్ళు అలా చేసే అవకాశం ఉంటుంది. ఎస్ ప్రభు. బట్ మనం డివోటీస్కి ఆ టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే మనం కృష్ణ భగవాన్ భక్తిలో ఉన్నాం కాబట్టి ఆ టెన్షన్స్ ఏవి మనం పడవలసిన అవసరం లేదు.
బట్ ఎస్ ఓకే ప్రభు, ఓకే. ఎస్ ప్రభు, అలాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఎన్ని తెలిసి కూడా మనం ఈ భౌతికంగా ఇన్ ఫ్యూచర్ పిల్లలకు వాళ్ళకని ఇంకా తాపత్రయం ఉన్నది అసలు. తెలిసి నాకు కూడా అర్థం కాలేదు ప్రభు, మళ్ళీ చెప్పండి. అంటే మనము కృష్ణ భక్తులు వచ్చి కూడా ఇన్ ఫ్యూచర్ లో పిల్లలకు ఇది అవసరం ఉంటది అని భౌతికమైన అది సంపాదన మీద కూడా ఇప్పటికీ స్టిల్ చేస్తున్నాం ఉమ్, కదా. అది ఇది మంచి మనం ప్రశ్న. సో ప్రభుజీ ప్రశ్న ఏంటంటే, ఓకే మనం ఇంకా కృష్ణ భగవాను భక్తిలోకి వచ్చాం, మనం ఇవన్నీ తెలుసుకున్నాం, ఇంకా మనం సంపాదన ఇంకా కొంచెం కూడబెట్టాలి, ఫ్యూచర్కి మనకు పనికి వస్తుంది కదా అని మనం ఇలా ఇంకా చేస్తున్నాం కదా, ఇలా చేయొచ్చా? సి ప్రభు, ఒక డివోటీ ఎప్పుడైతే ఆయన కృష్ణ భగవానుని భక్తుడు అయిపోతాడో, ఆయన చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ డివోషనల్ సర్వీస్ కిందకే వస్తుంది, భక్తియుత సేవ కిందకే వస్తుంది. ఎందుకు? డివోటీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఉద్యోగం చక్కగా చేయాలి, వాళ్ళు డబ్బు సంపాదించాలి. సో డబ్బు సంపాదిస్తేనే కదా మీరు యాత్రలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు గురు మహారాజ్ యాత్ర కానీ ఏదైనా యాత్ర ఉందనుకోండి, టెంపుల్ వాళ్ళందరూ యాత్రకు వెళ్తున్నారు. ప్రభుజీ నా దగ్గర మనీ లేదు, నేను ఇలాగే ఉంటాను, నన్ను నెక్స్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు యాత్రకు ఫ్రీగా తీసుకెళ్ళండి అంటే ఎవరు తీసుకెళ్ళరు. కాబట్టి మన యాత్ర డబ్బులు మనం కట్టాలి, ఎక్కడైనా ఉంటే మన ఇల్లు రెంట్ కట్టాలి, మనం వేసుకునే దుస్తులు కొనుక్కోవాలి, మనం తినే ఫుడ్ కొనుక్కోవాలి, మన భార్య పిల్లలకి వాళ్ళకి చదువు చెప్పించాలి, వాళ్ళని కృష్ణ భగవాను భక్తుల్ని చేయాలి, వాళ్ళని యాత్రకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ టికెట్స్ అవన్నీ మనం చూసుకోవాలి. సో ఇవన్నీ చేయాలి కాబట్టి మనం 100% మనం వర్క్ చేయాలి, బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ చేయాలి. కానీ ఎంత సంపాదిస్తున్నాము అనేది కాదు మెయిన్, మనం వచ్చిన సంపాదనతో మనం ఏం చేస్తున్నాం అది ముఖ్యం. సపోజ్ మనం వచ్చిన సంపాదనతో ఇంద్రియ తృప్తి చేస్తున్నామా, డివోషనల్ సర్వీస్ చేస్తున్నామా, అది ఇంపార్టెంట్. మనం యాత్రలకు వెళ్తున్నాము, టెంపుల్కి వెళ్తున్నాము, టెంపుల్కి డొనేషన్ ఇస్తున్నాము, టెంపుల్లో సేవ చేస్తున్నాము, టెంపుల్లో నలుగురికి భగవద్గీత భాగవతం పంచుతున్నాము. ఇట్లా చేస్తే ఏమి పర్వాలేదు, మీకు ఎంత పెద్ద భవనమైనా ఉండొచ్చు. అర్జున యుధిష్ఠిర మహారాజు వాళ్ళు చాలా రాజులు, బేసికల్లీ మొత్తము ఈ భూమండలం మొత్తానికి అధిపతులు. ఈయనెవరు? అంబరీష్ మహారాజ్. సో అంబరీష్ మహారాజ్ ఈ మొత్తము భూమండలాన్ని అంతా పాలిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రతి ఒక్కటి ఆయన దగ్గర ఏదేదైతే ఉందో అన్ని ఆయన కాళ్ళు కృష్ణ భగవాన్ని టెంపుల్కి వెళ్ళడానికి వాడుతున్నాడు, ఆయన యొక్క చేతులు టెంపుల్ క్లీన్ చేయడానికి వాడుతున్నాడు, ఆయన యొక్క కళ్ళు విగ్రహమూర్తిని చూడడానికి వాడుతున్నాడు. ఇట్లా ఆయన ప్రతి ఒక్క ఇంద్రియము కృష్ణ భగవానుడి సేవలో పెట్టాడనమాట. ఆయన ఎంతో పెద్ద గ్రేట్ డివోటీ. ఆయన ఏం బీదం మనిషి కాదు, డబ్బు లేనివాడు కాదు, రాజు మనందరికంటే కూడా, ఇక్కడ ఉన్న ఇప్పుడున్న బతికున్న వాళ్ళందరికంటే కూడా చాలా ధనవంతుడు ఆయన. అయినా కూడా ఆయన అలా చేశాడు. సో మనం ఏమీ ఆ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఉద్యోగం చేసినా సరే, మనం బిజినెస్ చేసినా సరే, మన సంపాదన కూడా కృష్ణ భగవానుని భక్తియుత సేవలో వాడచ్చు. కానీ ఎవరైనా అట్లా సంపాదించి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఖర్చు పెడుతున్నారు, అట్లా చేశారనుకోండి, అది తప్పు. లేదా ఎవరికన్నా ఇస్తున్నారు, వాళ్ళు వెళ్ళి నాన్ వెజిటేరియన్ కొనుక్కొని తింటున్నారు, అది కూడా తప్పే. కానీ ఎప్పుడైతే మనకు వచ్చిన సంపాదన మనం సరైన విధానంలో మన పిల్లలకైనా సరే, మనం టెంపుల్ పక్కన ఇల్లు తీసుకోవడానికైనా సరే, టెంపుల్లో డొనేషన్ ఇవ్వడానికైనా సరే, మీరు ఎంత పెద్ద భవనం తీసుకున్నా, ఎంత పెద్ద కార్ తీసుకున్నా కూడా మీరు డివోటీస్ని ట్రావెల్ చేస్తున్నారు అటు ఇటు. సో అవన్నీ ఓకే, అవన్నీ చేయొచ్చు. ఓకేనా ప్రభుజీ? ఓకే బాబు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ, రాధా గౌరంగి. ప్రభుజీ, మనం ప్రసాదం నైవేద్యం పెట్టేసినాక ఏం చేయాలి, ఏం చేయకూడదు ప్రభుజీ? అంటే తీసే లోపల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టాలనుకుంటాము, ఆ మధ్యలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? వెల్, కృష్ణ తినేంత వరకు మనము యూజువల్గా మాతాజీ మనం తినకూడదు. కృష్ణకు ఆఫర్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. కానీ సపోజ్ ఎవరికైనా చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏడుస్తున్నారు, సో అప్పుడు మనము
భోగా ఆఫరింగ్ పంపించినాక మళ్ళీ వాళ్ళకి పెట్టొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా ఏడుస్తున్నారు. అట్లా కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకోవచ్చు మనం. కానీ అది రోజు అట్లాగే చేయకూడదు. వాళ్ళు పెద్దగైనా కూడా. సో, మనము ఒక్క ప్రసాదమనే కాదు. మనకి ఏ వస్తువున్నా సరే, మనం కొన్న కారైనా సరే, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్వసి కురుస్వ మదర్పణం. మీరు చేసే తపస్సులు, మీరు కొనే వస్తువులు, మీరు తినేది వస్తువులు, మీరు తాగే వస్తువులు, మీ అన్నిటిని కూడా మత్కురుస్వ కృష్ణ భగవానుడికి అర్పించి మనం వాడుకోవాలి. సో, అట్లా. మనం వేసుకునే బట్టల కానించి మన వాహనాలు అన్నీ కూడా కృష్ణకి ఆఫర్ చేయాలి ఫస్ట్. కృష్ణకి ఆఫర్ చేసి మనం తీసుకోవాలి. కృష్ణకి ఆఫర్ చేయకుండా అసలు మనం ఏమీ తీసుకోవద్దు. అట్లా. సో, ప్రసాదం యెస్ మాతాజీ. కృష్ణకి ఆఫర్ చేసిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఈలోపు ఎవరైనా చిన్న పిల్లలు మరీ చిన్న బేబీస్ ఉండి ఏడుస్తూ ఉంటే వాళ్ళకి తొందరగా ఇవ్వచ్చు. ఈవెన్ మైండ్‌లో ఆఫర్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు ఫాస్ట్‌గా. అదొకటి ఎక్సెప్షన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే ఇప్పుడు పిల్లలు మధ్యలో బాత్రూమ్ పోతారు ప్రభుజీ. హ్మ్. అక్కడే వెయిట్ చేయించి అట్లా మేము కృష్ణకి వెయిట్ చేపిచ్చి ఒక 5 నిమిషాల దగ్గర ఒక 10 నిమిషాలు, ఇంకో పావుగంట అట్లా ఒక్కొక్కసారి మాకు నేను ఇంట్లో లేనప్పుడు అలా అయిపోతుంది ప్రభుజీ. అట్లా ఏం అఫెన్స్ లేదు కదా! ఇంటి డీటీస్‌కి అఫెన్స్ ఉండదు మాతాజీ. అంటే మీరు ఇప్పుడు పిల్లలు టాయిలెట్ అట్లా వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకు క్లీన్ చేసి, స్నానం చేయించాలి. అట్లా అన్నీ చేస్తారు కదా! సో, దానికి టైం పడుతుంది. మీరు భోగా పెట్టి ఆల్మోస్ట్ గంట అయిపోతుంది. అయినా పర్వాలేదు ఏం కాదు. ఇంట్లో డీటీస్‌కి మీకు అంత 100% రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మాతాజీ. మీరు ఆఫరింగ్ థ్యాంక్ యూ పెట్టి ప్రభుజీ. టైంకి తీయాలి, టైంకి పెట్టాలి అనేది టైం మేనేజ్‌మెంట్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్‌గా ఉండొచ్చు ఇంట్లో. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. ఇంకేమన్నా ప్రశ్నలు? ఓకే. ఇక్కడ ఆపుదాం ఇవాళ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, శిల ప్రభుపాద की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు నాన్న. కృష్ణ. ధన్యవాదాలు.